హలో ఫ్రెండ్స్, మీ చేతిలో రెండు నాణేలున్నాయి. ఒకటి బంగారం, మరొకటి వెండి. మీరు ఒక నది దాటాలి. ఏ నాణెం మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంది? 2025లో ఏం జరిగిందో తెలుసా? బంగారం 65% పెరిగింది. బాగుంది కదా? కానీ వెండి ఏకంగా 140 నుంచి 170% పెరిగింది. అవును, మీరు విన్నది నిజమే. వెండి బంగారం కంటే రెండింతలు లాభాన్ని. ఇప్పుడు 2026లోకి అడుగుపెట్టాం. మార్కెట్ ముఖం మార్చేసింది. ఫిబ్రవరిలో బంగారం ధర 10 గ్రాములు 1,80,000 దాకా వెళ్ళి మళ్ళీ 1,53,800కు పడిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో మళ్ళీ 1,80,000 వైపుకు పరిగెడుతుంది. వెండి కూడా తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంది. మీ మనసులో ఒకే ఒక ప్రశ్న, 2026లో నేను బంగారం కొనాలా లేక వెండి కొనాలా? 10 మంది నిపుణులను అడిగితే 10 రకాల సమాధానాలు. కానీ 10 నిమిషాల్లో నేను మీకు మాటలు కాదు, లెక్కలు చూపిస్తాను, ఫ్యాక్ట్స్ చూపిస్తాను, ఫిగర్స్ చూపిస్తాను. ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి. కానీ అంతకుముందు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కరీంనగర్ రైతు దయాకర్ కథ. అది కరీంనగర్ జిల్లా. అక్కడో రైతు దయాకర్ చాలా ఏళ్ల కష్టం, మంచి పంట దిగుబడి వచ్చింది, మంచి ధర, చేతికి డబ్బు వచ్చింది, సుమారు 8 లక్షల రూపాయలు. భార్యకు నగలు కావాలని చాలా రోజుల నుండి కోరిక. 2022 డిసెంబర్లో వెళ్ళాడు కరీంనగర్లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్కి. అప్పుడు బంగారం ధర 10 గ్రాములు 55,000 రూపాయలు. 10 తులాలకు నగలు కొన్నాడు, అంటే 120 గ్రాములు. మేకింగ్ ఛార్జీలు 3% జీఎస్టీ కలిపి మొత్తం 7 లక్షల రూపాయలు చెల్లించాడు. 120 గ్రాములు ఇంటూ 55,500, 6,60,000 ప్లస్ మేకింగ్ ప్లస్ జీఎస్టీ, మొత్తం 7 లక్షల రూపాయలు. కానీ విధి వేరొకటి తలపెట్టి 6 నెలల తర్వాత అతని భార్యకు తీవ్రమైన అనారోగ్యం, కిడ్నీ సమస్య. వెంటనే డబ్బు అవసరం పడింది. ఆపరేషన్ ఖర్చు 5 లక్షలు. దయాకర్ వద్ద డబ్బు లేదు, నగలు అమ్మాల్సిందే. దయాకర్ జ్యువెలరీ షాపుకు వెళ్ళాడు. అప్పుడు బంగారం ధర 10 గ్రాములు 61,000, అంటే 6 నెలల్లో 6,000 పెరిగింది. దయాకర్కి ఖచ్చితంగా లాభం వస్తుందని నమ్మకం. కానీ జ్యువెలరీ షాప్ వాళ్ళు చెప్పిన మాట విని దయాకర్ షాక్ అయ్యాడు. దయాకర్ గారు, ఇది 24 క్యారెట్ల బంగారం కాదు, ఇది 20 క్యారెట్ల నగలు. మీరు కొన్నది 24 క్యారెట్ల ధరకు 20 క్యారెట్ల బంగారం. అప్పటికి 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు 61,000, కానీ 20 క్యారెట్ల ధర 10 గ్రాములకు 51,000 మాత్రమే. అంటే 10 గ్రాములకు 10,000 తక్కువ. దానిపై 10% తరుగు పేరుతో మరో కోత పెట్టారు, అదనపు ఛార్జీలు. చివరికి దయాకర్ చేతికి వచ్చింది కేవలం 3,60,000 మాత్రమే. 7 లక్షల రూపాయలు 3.6 లక్షలు అయ్యాయి. 7 లక్షలు పెట్టి 6 నెలల్లో 3.5 లక్షలు తీసుకొని ఇంటికి వచ్చాడు దయాకర్. అతని కళ్ళల్లో నీరు. భార్య చికిత్సకు డబ్బు సరిపోదు. ఇది దయాకర్ ఒక్కడి కథే కాదు, ఇది మనలో చాలామంది కథ. దయాకర్ ఎక్కడ తప్పు చేశాడు? బంగారం కొనడంలో తప్పు లేదు, కానీ నేరుగా నగల రూపంలో కొనడం, బిల్లు తీసుకోకపోవడం, హాల్మార్క్ తనిఖీ చేయకపోవడం, ఇవి అతని తప్పులు. మనం ఈ తప్పులు చేయకూడదు. ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, బంగారం కొనడం ఎప్పుడూ మంచిదే, కానీ ఎలా కొనాలి అనేది అసలు విషయం. ఇప్పుడు 2026లో బంగారం, వెండి గురించి నిపుణులు ఏం చెప్తున్నారో, అసలు మార్కెట్ ట్రెండ్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. ముందు ఈ రెండు మెటల్స్ ప్రాథమిక స్వభావం తెలుసుకోవాలి. బంగారం, ఇది శతాబ్దాలుగా సంపదకు చిహ్నం. వెండి, ఇది పారిశ్రామిక విప్లవానికి ప్రతీక. బంగారం ప్రధాన లక్ష్యం, ఇది సేఫ్ హెవెన్, సురక్షితమైన పెట్టుబడి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, స్టాక్ మార్కెట్ పడిపోయినా, ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం ధర పెరుగుతుంది. బంగారం డిమాండ్లో 50% ఆభరణాల తయారీ నుంచి వస్తుంది. మరో 40% పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. కేవలం 10% మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వెళ్తుంది. అంటే బంగారం ధర ఎక్కువగా ఆభరణాల డిమాండ్, పెట్టుబడిదారుల మనోభావాలపై ఆధారపడి ఉంటుంది. ఇక వెండి, దీన్ని 2 పర్పస్ మెటల్ అంటారు. ఒకవైపు పెట్టుబడి లోహం, మరోవైపు పారిశ్రామిక లోహం. మొత్తం డిమాండ్లో 50% పరిశ్రమల నుంచే వస్తుంది. అది కీలకమైన విషయం. ఒక సోలార్ ప్యానెల్లో 20 గ్రాముల వరకు వెండి ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణ వాహనాల కంటే 67 నుంచి 79% ఎక్కువ వెండి వాడతారు. ఒక్కో ఎలక్ట్రిక్ వాహనంలో
25 నుంచి 50 గ్రాముల వెండి ఉంటుంది. 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI సెమీకండక్టర్స్, వైద్య రంగం ప్రతి చోట వెండి వాడకం పెరిగింది. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కూడా వెండి ఉంది, టచ్ స్క్రీన్ నుంచి సర్క్యూట్ బోర్డు వరకు. ఇప్పుడు బంగారం వెండి కంపారిజన్ చూద్దాము. బంగారం సేఫ్ హెవెన్, వెండి ఇండస్ట్రియల్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. బంగారం యొక్క మార్కెట్ సైజ్ చూసుకుంటే ఇది చాలా పెద్దది అండ్ లిక్విడ్. వెండి యొక్క మార్కెట్ సైజు బంగారంలో కేవలం 10% మాత్రమే. వాలటైలిటీ చూసుకుంటే బంగారం చాలా తక్కువ వాలటైలిటీ, అంటే పెరగడం తగ్గడం అనేది ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది. కానీ వెండి పెరగడం తగ్గడం మూమెంట్ వాలటైలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రధాన డిమాండ్ చూస్తే బంగారం ఆభరణాలు, కేంద్ర బ్యాంకులు నుంచి డిమాండ్ ఎక్కువ వస్తుంది. వెండికి పరిశ్రమల నుంచి 50% డిమాండ్ వస్తుంది. సో ఈ టేబుల్ చూశారు కదా, వెండి మార్కెట్ సైజు బంగారంలో కేవలం 10% మాత్రమే. అంటే ఏంటి, వెండి ధరలు త్వరగా పెరుగుతాయి కానీ అంతే త్వరగా పడిపోతాయి. ఒక్కోసారి భారీగా పెరిగిన మరుసటి క్షణంలో పడిపోయే ప్రమాదం ఉంది. దీన్ని హై రిస్క్ హై రిటర్న్స్ అంటారు. బంగారంలో ధరల మార్పులు సాఫీగా ఉంటాయి, అంచనా వేయడం కాస్త సులువు. వెండి ధరలు రోలర్ కోస్టర్ లాగా ఉంటాయి. ఇప్పుడు 2026లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఏడాది ప్రారంభంలో ఒక పెద్ద మార్పు కనిపించింది. 2025లో స్టార్ వెండి అయితే 2026 ప్రారంభంలో బంగారం మళ్ళీ తన స్థానాన్ని సంపాదించుకుంటోంది. 2026 ప్రారంభం నుంచి బంగారం ధర దాదాపు 15% పెరిగింది. ఫిబ్రవరిలో ఒక్కసారిగా 10 గ్రాములు 180,000 దాకా వెళ్ళింది. కానీ అమెరికా జాబ్ డేటా బలంగా రావడంతో ఫెడరల్ రిజర్వ్స్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గాయి. దాంతో బంగారం ధర మళ్ళీ 153,800కు పడిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో బంగారం విలువ మళ్ళీ 180,000 రూపాయలకు దూసుకుపోతుంది. కానీ గమనించండి, బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి పెద్దగా డబ్బు బయటకి వెళ్ళలేదు. పెట్టుబడిదారులు ఇంకా నమ్మకంగా ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. వెండి మాట ఏంటంటే, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 10% మాత్రమే పెరిగింది. గత ఏడాది 140% పెరిగిన వెండి ఈ ఏడాది మొదట్లో కాస్త బ్రేక్ తగిలినట్లుంది. ఫిబ్రవరిలో వెండి ఫ్యూచర్స్ ధర ఒక్కరోజే 2.2% పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో మళ్ళీ పుంజుకుంటుంది. పారిశ్రామిక లోహాల ధర తగ్గడం, టెక్నాలజీ షేర్ల అమ్మకాల ఒత్తిడి ఇవి వెండిపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు 2026 ప్రారంభం నుంచి వెండి ETFs నుంచి భారీ మొత్తంలో డబ్బు బయటకెళ్ళింది. పెట్టుబడిదారులు లాభాలు స్వీకరించి నిష్క్రమిస్తున్నారు. కీలకమైన మార్పు ఏంటంటే 2025లో వెండి స్టార్ అయితే 2026లో బంగారం మళ్ళీ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతుంది. యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత ఇలాంటి సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు వెళ్తారు. ఒక స్టడీ ప్రకారం పెట్టుబడిదారులు ఇప్పుడు వేగం కంటే స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2026లో మరో ముఖ్యమైన మార్పు జరిగింది. ప్రపంచ ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మెటీరియల్ ఇంటెన్సివ్ ఆర్థిక వ్యవస్థ వైపు మారుతుంది. 2025 డిసెంబర్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కు $62కు పడిపోయింది. అదే సమయంలో బంగారం ఔన్సు $4,500 దాటింది. వెండి $78కు చేరింది. రాగి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. దీన్నే గ్రేట్ డైవర్జెన్స్ అంటారు. ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది. దీనికి కావాల్సింది చమురు కాదు, లోహాలు. ఇది వెండికి పెద్ద ప్లస్. ఇప్పుడు కేంద్ర బ్యాంకుల గురించి మాట్లాడదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 64 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తరలించింది. అదే సమయంలో US ట్రెజరీ బాండ్స్ హోల్డింగ్స్ను $200 బిలియన్ దిగువకు తగ్గించుకుంటుంది. 2025-26 నాటికి RBI బంగారం నిల్వలు $108 బిలియన్ చేరుకున్నాయి. అంటే 9.72 లక్షల కోట్లు. ఇది ఒక రికార్డు. చైనా సెంట్రల్ బ్యాంక్ కూడా భారీగా బంగారం కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు డాలర్ నుంచి బంగారం వైపు మల్లుతున్నాయి. ఎందుకంటే డాలర్పై నమ్మకం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుతున్నాయి. ఇది బంగారానికి పెద్ద సపోర్ట్. ఇది కేవలం ఊహ కాదు, ఇది జరుగుతున్న వాస్తవం. వెండి విషయానికి వస్తే డిమాండ్ భారీగా పెరుగుతుంది. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G,
ఏఐ డేటా సెంటర్లు అన్నిటికీ వెండి కావాలి. నవంబర్ 2025లో యుఎస్ జియోలాజికల్ సర్వే ఒక కీలక ప్రకటన చేసింది. వాళ్ళు బంగారం, వెండి, రాగిని క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చారు. అంటే జాతీయ భద్రతా స్థాయి ప్రాముఖ్యత. ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇకపై ఈ మెటల్స్ సరఫరాకు అంతరాయం కలిగితే అది దేశ భద్రతకు ముప్పుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పెద్ద బ్యాంకులు మరియు రీసెర్చ్ సంస్థలు 2026కి ఏం అంచనా వేశాయి, ఏ టార్గెట్ ప్రైసెస్ చెప్పాయి? బంగారం విషయానికి వస్తే గోల్డ్మెన్ సాక్స్ $5,400 టార్గెట్ చెప్పింది. అంటే ప్రస్తుత ధరకు దాదాపు 20% పైగా పెరుగుదల చూపిస్తుంది. జేపీ మోర్గన్ మరింత దూకుడుగా $6,300 టార్గెట్ చెప్పింది. బిఎంఓ క్యాపిటల్ మార్కెట్స్ 6,500 టార్గెట్ చెప్పింది. దీనిని బట్టి చూస్తే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వెండి, జేపీ మోర్గన్ 2026 సగటు $81 పెర్ ఔన్స్ అని అంచనా వేసింది. హెచ్ఎస్బిసి కొంచెం కన్జర్వేటివ్గా $68.25గా అంచనా వేసింది. కానీ సిటీ బ్యాంక్ మరింత దూకుడుగా $150 టార్గెట్ ప్రైస్ కూడా పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు మరియు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ వెండికి మద్దతుగా నిలుస్తాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వెండి డిమాండ్ను భారీగా పెంచుతాయని అంచనా. కానీ గుర్తుంచుకోండి, ఇవి కేవలం అంచనాలు. మార్కెట్ ఎప్పుడూ అంచనాలకు అందనిది. ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఈ అంచనాలు మనకు ఒక డైరెక్షన్ అనేది ఇస్తాయి. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. 2026లో బంగారం కొనాలా, వెండి కొనాలా? సింపుల్ ఆన్సర్. ఇది మీ పెట్టుబడి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ చాయిస్ ఏంటంటే, మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే, దీర్ఘకాలంలో మీ సంపదను కాపాడుకోవాలనుకుంటే బంగారం మీకు బెటర్ ఆప్షన్. ఇది మీ పోర్ట్ఫోలియోకు యాంకర్ లాంటిది. తుఫాను వచ్చినా ఈ యాంకర్ మీ పడవను కాపాడుతుంది. సెకండ్ చాయిస్ ఏంటంటే, మీరు కాస్త రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, షార్ట్ టర్మ్లో పెద్ద లాభాలు ఆర్జించాలని చూస్తుంటే వెండికి కొంత శాతం కేటాయించవచ్చు. కానీ ధరలు పడిపోయే ప్రమాదం కూడా ఉందని గుర్తుంచుకోండి. వెండి రెండు వైపులా ఎక్కువగా కదులుతుంది. థర్డ్ చాయిస్ ఏంటంటే, ఇది మరీ మంచి ఆప్షన్. ఏంటంటే, మీ పెట్టుబడిలో కొంత భాగం బంగారంలో, మరికొంత భాగం వెండిలో పెట్టండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 10-15% వరకు విలువైన లోహాలకు కేటాయించడం మంచిది. అందులో 60-70% బంగారం, 30-40% వెండి ఉండడం మంచిది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు దయాకర్ లాగా తప్పులు చేయకండి. నేరుగా నగలు కొనడం అతిపెద్ద తప్పు. మేకింగ్ ఛార్జీలు, జిఎస్టీ, ప్యూరిటీ పై అనుమానం, తరుగు ఇవన్నీ మీ లాభాలను తినేస్తాయి. ఆభరణాలు అవసరాలకు మాత్రమే కొనండి, పెట్టుబడికి కాదు. సో మొదటి మార్గం ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్. బంగారం, వెండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చాలా మంచి ఆప్షన్. ఇవి డీమ్యాట్ అకౌంట్లో కొనుక్కోవచ్చు. ఫిజికల్గా ఎలా దాచుకోవాలి అనే సమస్య లేదు. ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్యూరిటీలో ఎలాంటి డౌట్స్ ఉండవు. రెండో మార్గం ఏంటంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇది చాలా ఆసక్తికరమైన ఆప్షన్. కోటక్ మహీంద్రా, నిప్పాన్ వంటి కంపెనీలు గోల్డ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకొచ్చాయి. ఇవి బంగారం, వెండి ఈటీఎఫ్లో పెట్టుబడి పెడతాయి. కనీసం ₹100తో మొదలు పెట్టవచ్చు. ఈ ఫండ్లు బంగారం, వెండిని నిర్దిష్ట నిష్పత్తిలో కేటాయిస్తాయి. అంటే ఒకే చోట 2 మెటల్స్లో పెట్టుబడి పెట్టచ్చు అనమాట. ఇక మూడో మార్గం ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్స్. ప్రస్తుతం ఎస్జీబీలు కొత్తగా అందుబాటులో లేకపోయినా గతంలో జారీ చేసినవి సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇవి బంగారం ధరతో పాటు అదనంగా 2.5% వడ్డీ కూడా ఇస్తాయి. దయాకర్ కథ గుర్తుంది కదా? 7 లక్షలు పెట్టి 3.5 లక్షలు తీసుకొని వెళ్ళాడు ఇంటికి. అతని భార్య చికిత్సకు డబ్బు సరిపోలేదు. ఎందుకు? అతను బంగారం కొనడం తప్పు కాదు, అతను ఎలా కొన్నాడు అనేది తప్పు. 2026లో మన ముందు 2 దారులున్నాయి. 1 బంగారం, స్థిరం, సురక్షితం, శాశ్వతం. 2 వెండి, వేగం, అవకాశం, టెక్నాలజీ, భవిష్యత్తు. కానీ నిజమైన తెలివి ఏంటంటే ఈ రెండిటి మధ్య సమతుల్యం కనుగొనడం. మీ పోర్ట్ఫోలియోలో బంగారాన్ని యాంకర్గా, వెండిని సెయిల్గా ఉపయోగించండి. యాంకర్ లేకుండా నావ కొట్టుకుపోతుంది, సెయిల్ లేకుండా నావ ముందుకెళ్ళలేదు. గుర్తుంచుకోండి, బంగారం మీ తాతయ్య కాలం నుంచి నమ్మకమైనది. వెండి మీ మనవల కాలంలో టెక్నాలజీకి వెన్నుముక. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం కనుగొన్నవాడే నిజమైన తెలివైన ఇన్వెస్టర్. మీరు ఏం చేయాలి? బిల్లు తీసుకోండి, హాల్మార్క్ చూసుకోండి, ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడి పెట్టండి. మీ కుటుంబ భవిష్యత్తును నమ్మకమైన చేతుల్లో పెట్టండి.
దయాకర్ లాగా కాకండి. దయాకర్ కంటే తెలివిగా ఆలోచించండి. 2026లో బంగారమా వెండే అనే ప్రశ్నకు సమాధానం ఈ వీడియో చూసిన తర్వాత మీకు దొరికిందని అనుకుంటాను. అది మీరు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. బంగారం వెలుగు చూపిస్తుంది, వెండి దారి చూపిస్తుంది. రెండూ మీ చేతుల్లో ఉంటే చీకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు లేదా బంధువులకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోను షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.